ఆమెకి అవకాశం కూడా చాలా గొప్పగా దొరికింది మరి ఆ శాసన మండలిలో కూడా. ఎందుకంటే 14 నిమిషాలు కంటిన్యూ స్పీచ్. ఆమె చెయ్యెత్తింది, ఆయన అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు టీఆర్ఎస్ గురించి, బీఆర్ఎస్ గురించి, మిగతా అంశాల గురించి అసలు అక్కడ ప్రస్తావన కూడా లేదు కదా. ఏదో ఒక చర్చ ఉంటే మాట్లాడవచ్చు, అదొక పొలిటికల్ ప్లాట్ఫామ్ కూడా కాదు కదా సభ. మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ కవిత అండ్ రేవంత్ అట్లుంటదా? 100%. ఇప్పుడు అట్లా కాదు, అంత టైం ఇచ్చుడు 3 నెలలు ఆగుతుంది అసలు. రిజిగ్నేషన్ ఫార్మాట్లు ఇచ్చిన తర్వాత 3 నెలలు ఆగదు కదా. భావోద్వేగంతో తీసుకున్న డెసిషన్ అని భావించి నేను చేయలేదు. నువ్వు మళ్ళీ పిలుస్తాడు కదా, పిలిచి మళ్ళీ లేదు దానికే స్టాండ్ అయ్యి ఉంటున్నా అంటే అక్కడక్కడ ఇచ్చి పంపించేస్తారు. దానికి మళ్ళీ హౌస్ లోకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. నువ్వు హౌస్ లోకి నువ్వు కాదని అన్నావు కదా, నేను చేంబర్కి పోయి చలో నథింగ్ నేను వెళ్ళిపోతాను. ఆమె మాట్లాడాలి, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలి, అది జనంకు పోవాలి, రేవంత్ రెడ్డి మేనేజ్ చేసి అన్ని హెడ్లైన్స్ తెప్పియాలి. ఇదంతా డ్రామానే కదా. దీంతో ఏం ఫరక్ పడుతుంది? ఆమె ఏడ్చే ఏమవుతుంది, ఏడవకుంటే ఏమవుతుంది? మనకేం చేసేది ఉన్నది దానికి? తెలంగాణ జనంకి ఏం చేసేది ఉన్నది? ఓకే, ప్రతి ఒక్కడు తప్పు చేసినాడు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేసినాడు అమ్మతోడు సార్, అమ్మతోడు నీ కాళ్ళు మొక్కుతా సార్, నీ కాళ్ళకెళ్ళి అటు ఇటు పోతా సార్, నేనే తప్పు చేయలే అంటాడు. ప్రమాణం చేస్తుంది కదా లక్ష్మీ నరసింహస్వామి, మా ఇష్ట దైవం, దేవుడి మీద ప్రమాణం, నా పిల్లల మీద ప్రమాణం, మా కొట్లాట వాటాల కొట్లాట కాదు, ఆత్మగౌరవ కొట్లాట. ఆత్మగౌరవం దేనికి? ఎవరు ఆత్మగౌరవ కొట్లాట? ఆమె ఆత్మగౌరవం కావచ్చు, ఇంట్లో అవమానం జరుగుతుంది. దాని తెలంగాణకి ఎందుకు? తెలంగాణ జనము మేము ఈ ఫెయిల్యూర్స్ అయినాయి, మేము అమరులకు మన ఉద్యమకారులకు మేము ఏం చేయలేకపోయినాము. ఏం చేయలేకపోతే నీ ఫామ్ హౌస్లు ఇచ్చేది ఉంటాయి కదా. నీ ఫామ్ హౌస్లు ఇంత జాగా ఇప్పుడు ఉన్నది కదా. ఫస్ట్ బయట పోయి జెండాలు పెడుతున్నది, నీ ఆస్తుల మొత్తం ఉద్యమకారులకు ఇచ్చేయి. ఎన్నెన్ని ఎకరాలు ఎక్కడెక్కడ కబ్జాలు చేసినావో మహేశ్వరం ప్రమాణం చేస్తాం, ఒక్క రూపాయి కూడా అక్రమంగా సంపాదించలేదని మాత్రం చెప్పట్లేదు. లేదు, చెప్తారు. ఇప్పుడు మన అన్న తర్వాత చెప్తారు, అబ్బో ఎట్లా అంటే అగో రఘు అడిగిండు, పృథ్వీరాజ్ అడిగిండు కాబట్టి మేము చెప్పినావా లేదా అంటే మేము నిజమైన. నేనైతే అట్లా అన్నదలుచుకోలే. ఇవో రాజకీయ నాయకులు ఎన్నంటే అబద్ధాలు ఆడతారు. కొడుకులే ఉన్నదబ్బా, బిడ్డలు అందరి మీద ప్రమాణాలు ఆడతారు. సరే ఈమె ఎట్లా ఆడిందో అనే తర్వాత ఓ కడుపుల తలకాయ పెట్టి ఎన్నెన్ని కథలు చెప్తారు. నీ కొడుకు నా కొడుకు లెక్క అంటారు, లేకపోతే నేను నీ పెద్ద కొడుకు అని కూడా చెప్తారు. ఉచ్చబోసే కూడా అప్పుడు వాడి ఓట్ల కాడ వచ్చినప్పుడు ఉచ్చబోసే కూడా మీద పడ్డా కానీ ఏమనుకో, ఏం వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. సో ఇవన్నీ బయట మాట్లాడేటి అన్ని మాట్లాడుతుంటారు. రేపు పొద్దుగాల విమానాలు ప్రమాణాలు చేయమని కూడా అడగొద్దు. రాజకీయ నాయకులు చేసేటువంటి ఏ విమానాల ప్రమాణాలు కూడా అది వాస్తవాలు ఉండయి. ఇప్పుడు ఆమె నిన్న ఒకటి పెట్టింది, 0.3% అధ్యక్ష, గింతమంది ఉన్న మహిళలని, మహిళలందరినీ ఎమోషనల్ గా వాళ్ళను అట్రాక్ట్ చేసి అట్రాక్ట్ చేసినట్టుగా. మరి 0.3లో 0% అసలు మంత్రివర్గంలో స్థానమే లేనటువంటి మీ నాయన క్యాబినెట్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడలే? నీ ఒక్కదానికి టికెట్ ఇస్తే మరి అంతకు ముందు బొడిగే శోభ కాసంటోళ్ళు కావచ్చు, లేకపోతే బండ్రు శోభ గారు కావచ్చు, ఇటువంటి అందరూ ఆ పార్టీలు ఉన్నోళ్ళే కదా. మరి వాళ్ళకు నీకన్నా ముందు వాళ్ళకి అనుభవాలు ఉన్నాయి, ఉద్యమాలలో ఉన్నారు, తిరిగిను కదా. అరే వాళ్ళు నాకన్నా ముందు నుంచి ఉన్నారు కదా, మరి వాళ్ళకి ఏమని చెప్పని అడగలే. మరి మీ నాయన 2000 వచ్చినప్పుడు 2006 వీళ్ళు ఎప్పటి నుంచో జనం లోపల ఉన్నారు కదా. అట్లా అసలు మహిళలు చాలా మంది ఉన్నారు. అలా ఇప్పుడు చూపిస్తుంది జనాన్ని అట్రాక్ట్ చేసేందుకు 0.3 అని. మరి వాళ్ళు అంతకు ముందు ఉన్నప్పుడు మరి వాళ్ళకి రావాలి. మరి నేను నిజామాబాద్ అంతా గుర్తుపడతారు, అందుకే నీకు టికెట్ ఇచ్చినట్టు. ఏం బోగస్ మాటలు ఇవన్నీ. ఇంకోటి తనకన్నా తనకు తాను ఎక్కువ ఊహించుకొని కూడా మాట్లాడుతుంది. ఏదో సందర్భంలో మాట్లాడుకుంటే చెప్తా ఉన్నది కదా, ఢిల్లీలోనే జార్జ్ను ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ను కూడా మధ్యలో నేనే మాట్లాడిపించిన అన్నట్టుగా. అంటే అంతమంది వీళ్ళ నాయన వ్యవసాయం చేసుకుంటూ తిరిగేది, లేకపోతే పాపం అది వేరే దందాలు చేసుకుంటే సుట్టబిడి తాకుండా రోడ్ల మీద తిరిగేటోని పట్టుకపోయి నేను ఆడ కల్పించిన అన్నట్టున్నది. అసలు ఎవరు పెద్ద ఎవరు? ఆయన ఇప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నాడు. కేసీఆర్ అంటే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. అన్ని అయినా కనుక కరెక్ట్ తెలంగాణ ఫామ్ అయ్యేటప్పుడు ఆ నేషనల్ లీడర్షిప్ తోటి నేనే మాట్లాడిపించిన అని చెప్తుంది. ఒక మాట అన్నది, నాకు అసలు రాజకీయాలంటే ఇది లేదు, అంటే పోటీ చేయాలన్న ఆలోచన కూడా లేదు. తెలంగాణ జాగృతిని స్టార్ట్ చేసి నిర్మాణం మేము స్ట్రాంగ్ అయిన తర్వాత పిలిచి మరి నాకు టికెట్ ఇచ్చారు, నాకు అసలు ఇంట్రెస్టే లేదని. మంచిదే. ఇప్పుడు కూడా ఆ రాజకీయాల మీద నీకు ఇంట్రెస్ట్ లేకుంటే నిజామాబాద్ ఎంపీ ఓడిపోయాగానే ఎమ్మెల్సీ ఇవ్వగానే ఎందుకు తీసుకున్నారు? మరి ఇంకొకరికి ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. ఇవన్నీ అంటే కన్నీళ్లు వస్తున్న క్రమంలో జనం ఏది చెప్తే గదే నమ్ముతారంటే నమ్మేటోడు ఉంటే ఉండొచ్చు, కానీ మనసుంటలో దాన్ని విప్పి చెప్పేటోళ్ళు కూడా ఉంటాం కదా. నీకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు, ఓకే. ఇప్పుడు నువ్వు భవిష్యత్తులో ఏం రాజకీయ పదవి నాకు అవసరం లేదని చెప్పు. విమలక్క లెక్క, లేకపోతే సజయక్క లెక్క, సంధ్యక్క లెక్క, మా పోలేపల్లి సుజాతక్క లెక్క, ఎస్ఎల్ పద్మల్ లెక్క, వీళ్ళ లెక్క నేను ఉంటా. మీరు ఎవరెవరైతే రాజకీయాలు చేస్తుంటారో వాళ్ళందరికీ నేను ఎన్నుకుంటే నేను ఎంకరేజ్ చేస్తా అని చెప్పి నువ్వు చెప్తే అప్పుడేమన్నా నమ్మేటట్టు ఉంటుంది. ఇవన్నీ మొత్తము స్థిరంగా నిధులు వద్దు. అన్ని జనం కూడా నేను క్లియర్ ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఇగో గిట్ల ఏడిసి గిట్ల కడుపులో తలకాయ పెడితేనే పెట్టి మనల్ని మోసం చేశారు. ఇప్పుడు ఇన్ని ఏళ్ళకి వెళ్ళి ఎంత అరాచకం తెలంగాణలో జరుగుతుంటే, పసుపు కుంకుమలు పోయి
ముదుటి మీద తిలకాన్ని కాడికెళ్ళి కథం పెట్టించినటువంటి దుర్మార్గపు పాలన నడుస్తుంటే ఇవాళ నువ్వు కొత్త వచ్చేదో నా బిడ్డల మీద ఒట్టు నా దేవుని మీద ఒట్టు అది అని అంటే ఉండమ్మాలి నిన్ను. అప్పుడు నీ కనికరం రాలి. అప్పుడు లేని ఆత్మగౌరవం ఇప్పుడు ఆత్మగౌరవానికి సమస్య ఎక్కడ వచ్చింది నీకు? నీ దందాలు చేసేటప్పుడు లిక్కర్ దందాలు చేసేటప్పుడు లేనటువంటి ఆత్మగౌరవ సమస్య ఇప్పుడు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు నేను అంటున్నా, మా దగ్గర సుమన్ వాళ్ళ తల్లికి చావు బ్రతుకులలో ఉండే, రోజు పొద్దుగాలు లేసే ఏడుస్తుండే. సుమన్ ఎవరు ట్రైన్కి అడ్డం పోయి జెండా పట్టుకొని జై తెలంగాణ పోయినటువంటి తల్లికి వాళ్ళ తండ్రికి కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఉండే. మళ్ళీ వాళ్ళు ఏడ్చి లేచినప్పుడు అప్పుడు ఆత్మగౌరవ సమస్య కాదా? ఇవాళ మనము పూలను మనం మన దగ్గర కూడా ఇంటర్వ్యూ చేసినాం కదా, చనిపోయినట్టు మనం వాళ్ళ ఊరికి కూడా పోయినాం, కన్పూర్ దగ్గర వాళ్ళ ఊరికి కూడా పోయినాం. మరి ఆ ఏడుపులు ఇవన్నీ మొత్తం టీవీలలో అన్ని చూసినప్పుడు నీకు ఆత్మగౌరవ సమస్య అనిపించలేదా? నిరుద్యోగ యువకులు నిన్నగాక మొన్న పోలీసుల హరాస్మెంట్ ఒక దగ్గర, అంటే సివిల్ సర్వీసెస్ వచ్చి సివిల్స్ కొట్టాల్సిన ఒక చెల్లె పోలీసు వాళ్ళు పోయి ఆయన బయటికి తీసుకొస్తున్న క్రమంలో ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో కూర్చోబెట్టి చదువుదేమవుతానంటే ఆత్మహత్య చేసుకొని చేసినటువంటి ఇటువంటి ఉదంతాలు జరుగుతుంటే నీకు ఆత్మగౌరవం అనిపించలేదా? రోడ్ల మీద నీ లాఠీ చార్జులు చేసి ఒళ్ళు పలగొట్టినప్పుడు నీకు ఆత్మగౌరవం అనిపించలేదా? ఇప్పుడు కూడా కొడుతున్నారు కదా, ఇప్పుడు ఆత్మగౌరవం. ఇవి కాదు, ఆడ ఇంట్లో పంచాయతీ అయిన దాన్ని తీసుకొచ్చి తెలంగాణకు అంటుపెట్టి దాన్ని రాజకీయంగా మలుచుకొని